గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల తాకిడికి కృష్ణా జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితి. ఎగువ నుండి కారణంగా కృష్ణా జిల్లా ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, అదిగామ, తిరువూరు, విజయవాడ ప్రాంతాలైతే ప్రధానంగా ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉంది. 4 రోజులు కూడా ఉదయం వరకు వర్షం కురుస్తానే కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని అయితే అటు జిల్లా వాసులు అయితే ఎదుర్కొన్నారు. ప్రధానంగా అటువంటి గంపలగూడెం మండలంలో తోటమాల, వెనగడప గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగు అయితే పెద్ద ఎత్తున పొంగి ప్రవహించింది. ఎగువన కురుస్తున్న వర్షాల తాకిడికి వరద నీరు పోటెత్తడంతో వంతెన మీద నిర్మించిన తాత్కాలిక రహదారిపై కూడా వరద నీరు ప్రవహించిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ఆ స్థానికంగా ఉన్నటువంటి 20 గ్రామాలకు రాకపోకలకు పూర్తి స్థాయిలో అంతరాయం కూడా ఏర్పడింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామకు సంబంధించి పెద్ద ఎత్తున భారీ వర్షాలు కూడా కురిసిన నేపథ్యంలో మున్నేరు, వైరా, కట్టలేరు ఉధృతంగా ప్రవహించాయి. 3 రోజుల నుంచి ఆ ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో కంచికచర్ల మండలం కేసర బ్రిడ్జి వద్ద కూడా వరద ఉధృతి అయితే పెరిగింది. ఎందుకంటే ఎగువ నుంచి మున్నేరు, వైరా, కట్టలేరు, కేసర బ్రిడ్జి దిగువన కలుస్తుంది. ఈ వరద మొత్తం కూడా కృష్ణానదికి చేరిన పరిస్థితుల నేపథ్యంలో వైరా, కట్టలేరు ఉధృత ప్రవాహాలతో నందిగామ మండలం దామలూరు, కూడల దగ్గర రాకపోకలు కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. నందిగామ, వీరులపాడు మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోయే స్థాయిలో గత 3 రోజులుగా వరద ప్రవాహం జిల్లా మీద అయితే స్పష్టంగా కనపడింది. ఇక మైలవరం నియోజకవర్గం నుంచి విజయవాడ నగరానికి వచ్చేటువంటి బుడమేరు కూడా పెద్ద ఎత్తున కొంతవరకు నిండిన పరిస్థితి. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో బుడమేరు కూడా వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో కొంత మళ్ళా బుడమేరు కట్ట తెగి విజయవాడ నగరానికి వరదలు వస్తాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా అసత్య ప్రచారం. వీటేటిని నమ్మవద్దని కూడా అటు పోలీసు అధికారులు మైక్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రచారం కూడా చేయడంతో కొంత విజయవాడ నగరవాసులు కుదుటపడ్డారు. ఇక వర్షాల తాకిడికి దుర్గగుడి ఘాట్ రోడ్డును కూడా అధికారులు తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కొండరాళ్లు పడే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ వైపుగా రావద్దు, అందరూ కూడా లిఫ్ట్ మార్గం, మెట్ల మార్గం మీద వెళ్ళాలి. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు కురుస్తూ ఉంది. ఏ క్షణాన కొండ చర్యలు పడతాయో తెలియక దుర్గగుడి ఘాట్ రోడ్డును కూడా ఇప్పటి వరకు మూసివేసిన పరిస్థితి కూడా ఉంది. ఒక గురువారం అంటే గురువారం నుంచి శుక్రవారం వరకు నమోదైన వర్షాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే వచ్చవాయిలో 16.4 మిల్లీమీటర్లు కురవగా, పెనుగంచిప్రోలులో 13.6, తిరువూరులో 12.8, ఇబ్రహీంపట్నంలో 2, చందర్లపాడులో 8.4, ఏకొండూరులో 8, విస్సన్నపేటలో 7.6, వీరులపాడు మండలంలో 7, అదేవిధంగా కంచికచర్లలో 5.4 మిల్లీమీటర్ల మేర వర్షం అయితే నమోదైంది. మొత్తంగా జిల్లాలో 166.6 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్టు అధికారులు గుర్తించారు. సగటు వర్షపాతం 8.33 మిల్లీమీటర్లుగా కూడా గుర్తించారు. ఇక ప్రకాశం బ్యారేజీకి కూడా వరద పోటెత్తింది. అన్ని గేట్లను కూడా ఎత్తి నీటిని నిన్నటి వరకు కూడా విడుదల చేశారు. ఇక ఇవాళే కొంతవరకు వరద నీటి ప్రవాహం ఎగువ నుంచి తగ్గటం, వర్షం కూడా కొంత తగ్గిన నేపథ్యంలో బ్యారేజీకి కూడా వరద తగ్గుమోహం పట్టిన పరిస్థితి ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఎక్కడైతే అంతరాయాలు ఏర్పడినాయో ఆ గ్రామాలకు సంబంధించి రాకపోకలు మళ్ళీ మొదలయ్యాయి. ఏదైతే వైరా కానీ, కట్టలేరు కానీ, ఈ బుడమేరు వరద ఉధృతులు కూడా కొంత తగ్గిన పరిస్థితి అయితే జిల్లాలో ఉంది. 4 రోజులుగా మాత్రం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల తాకిడికి జిల్లా వాసులు అయితే కొంత ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.